మరి ఇప్పుడు మన పిల్లలు అంత దూరంలో ఉంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగున్నప్పుడు పేరెంట్స్ గబాల్ని వెళ్ళలేరు కదా! 100%. అప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఒకసారి స్టూడెంట్ని లోపల వదిలిపెట్టిన తర్వాత ఎవరైనా కానివ్వండి, మన పిల్లోళ్ళలాగే చూసుకోవడం అనేది జరిగిద్ది. ప్రతి ఒక్కరికి మెంటార్ ఉంటారు, వాళ్ళు కోఆర్డినేట్ ఉంటారు, చూసుకుంటారు. సార్ ఇది చెప్తున్నారు, మరి హెల్త్ బాగాలేనప్పుడు ఏం చేస్తారు? అది. ఇన్ క్యాంపస్లోనే హాస్పిటల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇన్ క్యాంపస్ హాస్పిటల్ ఉందా? Yes. ఓకే. ఇన్ క్యాంపస్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మన యూనివర్సిటీలో కూడా ఫార్మాస్యూటికల్ సంబంధించిన కోర్సెస్, లైఫ్ సైన్సెస్ కోర్సెస్ ఉన్నాయని. దానికి సంబంధించి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఇన్ ద క్యాంపస్లోనే హాస్పిటల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. డాక్టర్ అవైలబిలిటీ ఉంది అండ్ ఈవెన్ 24/7 అంబులెన్స్ సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇఫ్ సపోజ్ ఏదన్నా మేజర్ ఇన్సిడెంట్ అయింది, మేజర్ లైక్ స్టూడెంట్కి సీరియస్ అయింది, మన సంజయ్ గూడవతి గ్రూప్కి సంబంధించిన హాస్పిటల్ కొల్హాపూర్ సిటీలోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ డేంజర్ అయినా, ఎనీ ప్రాబ్లమాటిక్ అయినా ఇమీడియట్లీ అక్కడికి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో హెల్త్ గురించి ఎటువంటి ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. గుడ్ హైజెనిక్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. గుడ్ ఎన్విరాన్మెంట్లో చదువుకుంటున్నారు స్టూడెంట్స్. 100% వాళ్ళకి ఇల్నెస్ అనేది రావడం